థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో యూనిట్ 3లో గోయింగ్ ఆన్ ఏ హాలిడే ఈ పోయంలో ఇచ్చినటువంటి కొన్ని పదాలకి అర్థాలు తెలుసుకుందాం. మీనింగ్స్, MEANINGS మీనింగ్స్ అర్థాలు. హాలిడే HOLIDAY హాలిడే, సెలవు దినము సెలవు రోజు. ఫన్ FUN ఫన్, తమాషా సరదా. క్లైంబింగ్ CLIMBING క్లైంబింగ్, క్లైంబ్ అంటే ఎక్కడం. క్లైంబింగ్ CLIMBING క్లైంబింగ్, ఎక్కుతూ ఉన్నా. క్లైంబ్ అంటే ఎక్కుట, క్లైంబింగ్ ఎక్కుతూ ఉన్నా. బిల్డింగ్ BUILDING బిల్డింగ్, బిల్డ్ BUILD బిల్డ్ అంటే నిర్మించడం. బిల్డింగ్ BUILDING బిల్డింగ్, బిల్డింగ్ అంటే నిర్మిస్తూ ఉన్నా. బిల్డ్ అంటే నిర్మించడం, బిల్డింగ్ నిర్మిస్తూ ఉన్నా. క్యాస్టిల్స్ CASTLES క్యాస్టిల్స్, ఇసుక ఇళ్ళు, ఇసుకతో కట్టినటువంటి ఇళ్ళు, ఇసుక ఇళ్ళు లేదా ఇసుక కోటలు. ఇసుకతో కట్టినటువంటి ఇళ్ళైనా కోటలైనా మనం క్యాస్టిల్స్ అంటాం. ఫ్లయింగ్ FLYING ఫ్లయింగ్, ఫ్లయింగ్ అంటే ఎగురుతూ ఉన్నా. ఫ్లై ఎగురుట, FLY ఫ్లై ఎగురుట. ఫ్లయింగ్ FLYING ఫ్లయింగ్ ఎగురుతూ ఉన్నా. కిత్ అండ్ కిన్ KITH కిత్, అండ్ AND కిన్ KIN కిన్, కిత్ అండ్ కిన్ స్నేహితులు మరియు బంధువులు. స్నేహితులు మరియు బంధువులు కిత్ అండ్ కిన్. మార్బుల్స్ MARBLES మార్బుల్స్, మార్బుల్ అంటే గోళీ, మార్బుల్స్ అంటే గోళీలు. నియర్ NEAR నియర్ దగ్గర. కమ్ నియర్ అంటే దగ్గరికి రా. ఆ విధంగా ఇవి ఈ పాఠంలో ఇచ్చినటువంటి కొన్ని ఇంగ్లీషు పదాలు, వాటి యొక్క తెలుగు అర్థాలు. వీటిని మనం ఈ వీడియోలో చదివి తెలుసుకున్నాం.